Education here at Sun can be an excellent choice for any students. హలో, అసలు నువ్వెంత, నీ బతుకెంత? నువ్వు అణువంత, నేను ఆకాశమంత. నన్నందు కూడా నీ జన్మలో అయ్యే పని కాదు. ఇట్ ఈస్ జస్ట్ ఇంపాసిబుల్. భక్తితో పూజిస్తే భగవంతుడే దిగొస్తాడు. ప్రేమతో నిన్ను ఆరాధించాను, నీ పేరే జపించాను, నీ కోసం తప్పించాను. ఎవడి కోసం దిగొస్తావు? దిగొచ్చి నన్ను ప్రేమించి తీర్తావు. డోంట్ టాక్. హాయ్ రాము, బయటకెళ్లే ప్రోగ్రాం లేదని చెప్పానుగా, ఎందుకొచ్చా? లోపలికి రమ్మని పిలుద్దామని. అంత లోతుగా వద్దు, ప్రాక్టికల్ గా మాట్లాడు. అదే, నిన్ను మా ఇంట్లోకి, అంటే నా జీవితంలోకి రమ్మని పిలుద్దామని. వాట్? అన్ని వివరంగా చెప్తాను, ముందే చీర తీసుకో. ఓ, ఇది ఆ ముసలి నేసిన చీర కదా? ఇది నువ్వు పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి ఇవ్వాలి, నాకెందుకు ఇస్తున్నా? అంటే నేను పెళ్లి చేసుకోబోయేది నిన్నే కదా, తీసుకో. హౌ డేర్! మౌనిక, షట్ అప్! మనం పెళ్లి చేసుకోబోతున్నాం అని ఎవరు చెప్పారు? అదేంటి, మనం ప్రేమించుకున్నాం కదా. ఏంటి నవ్వుతున్నావు? ఏడ్చే ఛాన్స్ నీకిద్దామని. అంటే చూడు, ఈ చీర నీ చంకలో పెట్టుకున్నట్టు ఈ పువ్వుని నీ చెవిలో పెట్టుకో, అర్థమవుతుంది. ఇది కరెక్ట్. ఏంటంటే వాట్ డిడ్ యు సే? మనం ప్రేమించుకున్నావా? నో, ప్రేమిస్తున్నానా నువ్వనుకున్నావు. అంటే నువ్వు నన్ను ప్రేమించలేదు. నాట్ ఎట్ ఆల్. అసలు నాకు ఈ ప్రేమ అంటేనే నమ్మకం లేదు. ఎందుకు క్లోజ్ గా మూవ్ అయ్యావని అడుగుతావు. ఇక్కడ నాకు నౌకర్ కావాలి, ఒక డ్రైవర్ కావాలి, ముఖ్యంగా ఒక జోకర్ కావాలి. వీళ్ళందరినీ మెయింటైన్ చేయాలంటే బోల్డంత డబ్బు వేస్ట్. సో ప్రాక్టికల్ గా ఆలోచించాను. నీ దగ్గర ఓ పువ్వు తీసుకుని నీకో నవ్వు పడేస్తే అన్ని పనులు నువ్వే చేసి పెడతావు. అందుకే నీతో క్లోజ్ గా మూవ్ అయ్యాను. అండర్స్టాండ్? హలో, అసలు నువ్వెంత, నీ బతుకెంత? నువ్వు అణువంత, నేను ఆకాశమంత. నన్నందు కూడా నీ జన్మలో అయ్యే పని కాదు. ఇట్ ఈస్ జస్ట్ ఇంపాసిబుల్. డ్రైవర్ గా నా పక్కన కూర్చునే అవకాశం నీకు దొరికింది. గైడ్ గా నా పక్కన నడిచే భాగ్యం నీకు దక్కింది. అంతటితో తృప్తి పడాలి కానీ పీటల మీద నా పక్కన కూర్చోవాలనుకోవడం తప్పమ్మా. రోజా పువ్వు తెచ్చివ్వడం, నీళ్లలో మొసలుందని అబద్ధాలాడటం, రౌడీల దగ్గర నుంచి నన్ను కాపాడినట్టు నాటకం ఆడటం, ఇవన్నీ చాలా చీప్ ట్రిక్స్. లైఫ్ లో ప్రతి విషయాన్ని ప్రాక్టికల్ గా ఆలోచించే నేను ఇలాంటి గిమిక్స్ కి మోసపోను. ఇదే మాట ఇంకెవరైనా అనుంటే చెప్పు తీసుకుని కొట్టుండేదాన్ని. అవుట్, గెట్ అవుట్. ఐ సే గెట్ లాస్ట్. అయిపోయిందా? ఏంటి, డోస్ సరిపోలేదా? ఇంకా తిట్టించుకోవాలనుందా? పరీక్ష పాస్ అవుతావా? పరీక్ష పాస్ అవడం ఏంటి? నీకేమైనా మెంటల్ ఎక్కిందా? మన పరీక్షలు రాసావు కదా, పాస్ అవుతావా? డిగ్రీ ఎగ్జామ్స్ గురించా? పాస్ అవుతాను. ఎలా చెప్పగలవు? 3 ఏళ్లు పాఠాలు కష్టపడి చదివాను, ఎగ్జామ్స్ బాగా రాశాను, తప్పకుండా పాస్ అవుతాను. అయితే నేచురల్ గా నా ప్రేమ పరీక్షలో నేను పాస్ అవుతాను. ఎలా చెప్పగలవు? ఆఫ్టర్ ఆల్ 3 ఏళ్లు కష్టపడి పాఠాలు చదివిన నువ్వే గ్యారంటీగా పాస్ అవుతా అనే కంచు కంఠంతో చెప్పగలిగావు. అలాంటిది 1 కాదు, 2 కాదు, 3 కాదు, 15 సంవత్సరాలు ఈ గుండెల్లో ప్రేమ పాఠాలు దీక్షగా చదివిన నేను నా ప్రేమ పరీక్షలో టాప్ ర్యాంక్ లో పాస్ అవుతానని ఢంకా బజాయించి మరీ చెప్పగలను. భక్తితో పూజిస్తే భగవంతుడే దిగొస్తాడు. ప్రేమతో నిన్ను ఆరాధించాను, నీ పేరే జపించాను, నీ కోసం తప్పించాను. ఎవడి కోసం దిగొస్తావు? దిగొచ్చి నన్ను ప్రేమించి తీర్తావు. డోంట్ టాక్. ఇప్పుడు నీకు వినే ఛాన్సే గానీ మాట్లాడే ఛాన్స్ లేదు. నువ్వే నన్ను ప్రతిమలాడతావు. నీ పక్కన కూర్చునే అదృష్టం కల్పించమని. డ్రైవర్ గా కాదు, మొగుడిగా. నువ్వే నన్ను ప్రతిమలాడతావు. నీ పక్కన నడిచే భాగ్యం కల్పించమని. గైడ్గా కాదు, మొగుడిగా. ఇంకెప్పుడు నన్ను ప్రేమించమని అడగను, నువ్వే నన్ను అడుగుతావు. పెళ్లి చేసుకోమని అంతకన్నా అడగను, నువ్వే నన్ను ప్రాధేయపడతావు. ఎందుకంటే తేనె తీయదనం పూలకు తెలియదు,
పాయసం రుచి పాత్రకు తెలియదు. అలాగే నీలో ఉన్న ప్రేమ సంగతి నీకు తెలియదు. ఆ ప్రేమ ఏదో రోజు బయటపడుతుంది. 100కి 200 మార్కులేసి నన్ను ఫస్ట్ ర్యాంక్ లో పాస్ చేస్తుంది. వస్తా. గుడ్ బై. రాము, నో, రాముడు, కోదండ రాముడు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకే ప్రేమ, ఒకే బాణం. ఇప్పుడు ఆ బాణం నీ గుండెల్లో గుచ్చాను. ఇంకా నువ్వు నన్ను ప్రేమించక తప్పదు. నేను నిన్ను ప్రేమించమని అడగను, నువ్వే అడుగుతావు. పెళ్లి చేసుకోమని నేను అడగను, నువ్వే అడుగుతావు. గ్రేట్ గదే. ఏ విషయమే? అదేనే, ఆ లతే. ఎంత డబ్బుంది, ఎంత చదువుంది, ఎంత ఆర్ట్ ఉంది, అన్నీ ఉన్నా ఎంత వినయం. అందుకే అన్నారే, అన్నీ ఉన్న విస్తరి అణిగిమణిగి ఉంటుంది, ఏమీ లేని విస్తరి ఎగిరెగిరి పడుతుంది అని. ఏంటి అలా ఉన్నావు? ఏంటి అలా ఉన్నావు? నువ్వేంటే తెగ పోసుకొడుతున్నావు? నీకు డబ్బు ఉండొచ్చు, చదువు ఉండొచ్చు, ఆర్ట్ ఉండొచ్చు, కానీ నీకన్నా ఎన్నో రెట్ల అందం ఉందే నాకు. నిన్ను ప్రేమిస్తున్నానంటూ రాము నా చుట్టూ తిరిగాడు. నేను కాదంటేనే మళ్ళీ నీ చుట్టూ తిరుగుతున్నాడు. నేను తలుచుకుంటే మళ్ళీ రాము నా చుట్టూ తిప్పుకోగలను తెలుసా? ఏంటి నవ్వుతున్నావు? ఎగతాళిగా ఉందా? నిన్ను చంపేస్తాను. ఏమైంది? లత అనుకుని నా గొంతు పిసికావు. అసలు లత అంటే నీకు ఇంత తెలిసిందికే? ఈషా నాకా? లేకపోతే ఎందుకలా మాట్లాడేవే? ఏం మాట్లాడాను? రాము ఏదో నీ సొత్తు అయినట్టు, నీ సొత్తు ఏదో లత ఎత్తుకుపోయినట్టుగా ఫీల్ అయ్యావుగా. నేనే ఫీల్ అవ్వలేదు. వెరీ గుడ్. ఇంతకీ రాము చాలా అదృష్టవంతుడు. ఎందుకట? ఆ రాముకి లతంత గొప్ప అమ్మాయి రాసి పెట్టింది గనకే నువ్వు రాము ప్రేమని కాదన్నావు. నువ్వు కాదనటో ఆ రాము అదృష్టం. పదండి ఆడుకుందాం. రాము, ఆ రోజు ఈ బొమ్మని 50 రూపాయలు అడిగావు కదా, లాభం ఎక్కువ వస్తుందని ఇవ్వనన్నాను. ఇప్పుడు ఇస్తాను, తీసుకో. రాము, నాకు కావాలి అన్నప్పుడు నువ్వు ఇవ్వలేదు, నువ్వు ఇస్తా అన్నప్పుడు నాకు అక్కర్లేదు. బొమ్మనే వద్దన్నవాడు నీ బొమ్మ ప్రేమను కూడా కాదంటాడేమో. ఏంటి? ఏం లేదు. చంపేసిందమ్మా, నా మొగుడిని మొత్తం చంపేసిందమ్మా. నా మొగుడు లేని బతుకు నాకెందుకు, నేను కూడా దిగి చచ్చిపోతానమ్మా. మొసళ్ళున్నాయని పోతుందని ఎంత చెప్పినా ఎరుగుండా దిగేశాడమ్మా. దిక్కుమాలి ఊరింటి పేసుకెందుకు వచ్చావు దేవుడా? బ్యూటిఫుల్. చీర చాలా బాగుంది, కొత్తదిలా ఉంది. చేనేతది కదా. ఆంటీ, శుక్రవారం పూట ఆడపిల్లవి ఇంటికొచ్చావు, చీర పెడతానుండమ్మా. అనండి అనండి, చెప్తాను. శుక్రవారం ఆడపిల్లవు మా ఇంటికి వచ్చావు, చీర పెడతాను. పెద్దవారు అంత ఇదిగా అడుగుతుంటే కాదలేకపోతున్నాను, పెట్టండి. ఏంటంటే అలా చూస్తున్నారు? ఎక్కువ చనువు తీసుకున్నానా? అబ్బే, అదేం లేదమ్మా. నువ్వు కావాలి అనుకుంటే నాకు అంతకంటే ఇంకేం కావాలి? ఆశీర్వదించండి ఆంటీ. నువ్వు సంతోషంగా ఉండాలి. తీసుకోమ్మా.
అలాగే చూస్తున్నారు? ఆంటీ పెట్టిన అట్టు తిని పట్టుపట్టి మరీ చీర పెట్టించుకున్నాను. ఎలా ఉంది? నాకైతే రాము మనసంత మనోహరంగా ఉంది. సీయో. ఆ చీర నువ్వు ఎడంకాలతో తన్ని పారేసిన చీరమ్మా. ఆ పిల్ల కళ్ళకద్దుకుని మరీ తీసుకుంది. అసలు నీది ఆడపుట్టకేనా? వాడి మీద ప్రేమ లేకపోతే లేదని చెప్పాలి, అంతేగాని ప్రేమతో తెచ్చిన చీరను కాలుతో తంతావా? పాపిస్తుదానా. వాడు నిన్నెంతగా ప్రేమించాడో నాకు తెలిసి నీ ఫోటో లోయలో పడితే నువ్వే పడిపోయినంతగా బాధపడి ప్రాణాలకు కూడా లెక్క చేయకుండా లోయలో దూకాడే. పువ్వు కోసం ముసళ్ళ చెరువులో దూకాడే. నీ బోడికారు ఇంటి గుమ్మం దాకా రాదని రాత్రంతా కష్టపడి రోడ్డేసి జ్వరం తెచ్చుకున్నాడు. నువ్వు నడవలేవని వాడు నీ కోసం రహదారి వేస్తే నువ్వు ప్రేమిస్తున్నట్టు నటించి అడ్డదారి పట్టిస్తావా? అవమానిస్తావా? అసలు ఏం చూసుకునే నీకు అంత బిడిసిపాటు? అందం చూసుకున్నా? నీ అందంలో పొగరుంటే లతమ్మ అందంలో అణుకు ఉంది. డబ్బు చూసుకున్నా? నీ డబ్బంతా తిప్పి తిప్పి కొడితే లతమ్మ కాలిగోళ్లకు వేసుకున్న రంగు ఖరీచైదే. చదువులో, సంస్కారంలో, నడతలో, అన్నిట్లోనూ లతమ్మ నీకంటే ఎంతో ఎత్తులో ఉంది. నువ్వు అణువంతైతే మా లతమ్మ ఆకాశవంత. అంతటి ఆకాశం నా బిడ్డ కోసం కిందికి దిగొచ్చింది. అదృష్టవంతుల్ని చెరపలేరు, దురదృష్టవంతుల్ని బాగు చేయలేరు అని అందుకే అన్నారు. నువ్వెందుకు ఏడుస్తున్నావో నాకు తెలియదు. ఆ ఏడు పేద మీ ఇంటికి పోయాడు. తెలుగు వన్